ఒకవైపు కృష్ణమ్మ వరదలతో పరవళ్లు తొక్కుతుంటే గోదావరి మాత్రం శాంతించింది. ఎగువన కురిసిన వర్షాలతో పొంగి పొర్లిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం దగ్గర 12 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. బ్యారేజీ 175 గేట్ల నుంచి 10,50,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. బ్యారేజ్ వద్ద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తక్కువ గోదావరి ఇప్పుడే క్రమేపీ కూడా తగ్గుముఖం పట్టడం జరుగుతున్నది. ఇక్కడ మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాం. పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే క్రమేపీ వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. 54 పాయింట్ల వరకు కూడా పెరిగిన గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు మళ్ళీ 53 పాయింట్ల దగ్గరికి తగ్గుముఖం పట్టడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ దిగువ ప్రాంతంలో కూడా ఇక్కడ వర్షాలు లేని కారణంగా ఇక్కడ వరద నీటి తగ్గుముఖం పట్టడం జరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లోంచి చూసినట్లయితే ఇప్పటికే గోదావరికి ఎగువ ప్రాంతాల్లోంచి భారీగా వరద నీరు అంతా కూడా కిందకి చేరడంతో ఇప్పటి వరకు కూడా అంటే రాజమండ్రి దగ్గర చూసినట్లయితే ఇక్కడ 54 పాయింట్ల వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరిగింది. తర్వాత ఇక్కడ సుమారు 10 గంటల పాటు కూడా నిలకడగా కొనసాగిన గోదావరి తర్వాత తగ్గుముఖం పట్టడం జరుగుతున్నది. 10 గంటలుగా చూసినట్లయితే 54 పాయింట్ల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరిగింది. అయితే ఇంకా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా అక్కడ 12.50 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగింది. అయితే అక్కడ కూడా 10 గంటల అనంతరం కూడా అప్పుడు 12.40 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం తగ్గడం జరిగింది. అక్కడ బ్యారేజ్ నుంచి కూడా 11,50,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అక్కడ విడుదల చేయడం జరుగుతున్నది. అయితే బ్యారేజీకి సంబంధించి మొత్తం 175 గేట్లను కూడా ఎత్తివేసి పూర్తిగా దిగుకి ఈ వరద నీరు అంతా కూడా విడుదల చేయడం జరుగుతున్నది. అలాగే చూసినట్లయితే గోదావరి దిగువ ప్రాంతంలో కూడా వరద నీటి మట్టాలు అయితే అక్కడికి దిగువ ప్రాంతాల్లో క్రమేపీ పెరగడం జరుగుతున్నది. వశిష్ట, వైనితేయ, గౌతమి, వృద్ధ గౌతమి అని చెప్పి 4 ఉపనదులు కూడా పొంగి పొరలడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతున్నది. అక్కడ ఏంటంటే కాజువేలు పైకి వరద నీరు రావడంతో వాళ్ళంతా కూడా గ్రామాల్లోంచి లంక గ్రామాల్లోంచి బయటికి రావడానికి వీలు లేకపోవడంతో అక్కడ కాజువేలు మీద కొంతమంది కాజువేలు మోకాల వరకు నీళ్లు ఉండడంతో నీటిలో నడుచుకుని రావడం జరుగుతుంది. కొన్ని చోట్ల చూసినట్లయితే కనకయ్యలంక దగ్గర చూసినట్లయితే కనకయ్యలంక దగ్గర అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు మధ్యన సంబంధాలు అయితే దిగబడడం జరిగింది. దీంతో అక్కడ పడవల పైన అక్కడ ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే మిగతా చోట్ల కూడా అదే విధంగా ఇక్కడ ప్రయాణం కొనసాగడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 12.4 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం జరిగింది. 10,50,000 క్యూసెక్కుల నీటిని అయితే ప్రస్తుతం అక్కడ సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అయితే గోదావరి మరింత తగ్గుముఖం పట్టవచ్చు. అంతవరకు కూడా అంటే ప్రస్తుతం చూసినట్లయితే బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను మించే అక్కడ ప్రవహించడం జరుగుతున్నది. 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం అక్కడ తగ్గినట్లయితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశాలు ఉంటాయి. అంటే మరొక 24 గంటల పాటు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.